అంశాలుగానే మనం ఇక్కడ పరిగణించాల్సి నిజంగా ఆ లెటర్ కున్న విశ్వసనీయత ఏంటనేది మనం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారించలేని పరిస్థితి. ఎందుకంటే నేను కూడా BBC ఉర్దూ చెక్ చేసే ప్రయత్నం చేశాను, కానీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన నిర్ధారణ ఏం లేదు. ఈ వార్తకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటనేది మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. వాస్తవానికి మసూద్ అజర్ కుటుంబం అయితే హతమైనట్టుగా చెప్తున్నారు. సో ఉగ్రదాడి జరిగిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఈ బదులు ఏదైతే ఉందో ప్రతీకార దాడిలో ఉందో దీంట్లో మరణించిన వారిలో మసూద్ అజర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. వీరితో పాటు అజర్ స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు మసూద్ ఇండియాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు, దీనికి ప్రతీకారం ఉంటుందంటూ హెచ్చరించినట్టుగా అయితే చెప్తున్నారు. సో ఆ రకంగా నిజంగా చాలా కన్ఫ్యూజెస్ గా ఉంది. ఇక్కడ ఆయనే స్వయంగా మసూద్ అజరే మనకు వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు, ప్రతీకారం తప్పదు, అసలు నేనెందుకు బతుకున్నానా అనే కొంత వైరాగ్యంలో కూడా ఉన్నట్టుగా కూడా ఈ వార్త సారాంశం. కానీ అంటే వైరాగ్యంలో ఉన్నాడా లేదంటే నన్ను వదిలి తప్పు చేశారు అని వార్నింగ్ ఇస్తున్నాడు అని అనుకోవాలా? అంటే నేను ప్రతీకారం ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం అంటుంది వాళ్ళ ప్రపంచం ఇప్పుడు ఆనందంలో ఉంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను కోల్పోయిన శోకంలో ఉంది. ఇది కొంత విచిత్రమైన పరిస్థితి. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంటుంది మేము ప్రతీకారం తీర్చుకుంటామని, అంటే ఉగ్రవాదులను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అంటుంది. సో ఇప్పుడు మసూద్ అజర్ పేరిట ఒక లేఖ రాసి మసూద్ అజర్ ప్రతీకారం అంటున్నాడు అని చెప్పే ప్రయత్నం పాకిస్తానే చేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా పాకిస్తాన్ పాకిస్తాన్ యుద్ధ ఉంది, ఎదుర్కొనే పరిస్థితి. కానీ తాను రెచ్చిపోషించిన ఉగ్రవాద నెట్వర్క్లను సంతృప్తి పరచడానికైనా లేదంటే ఆ దేశ ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను అధిగమించడానికైనా ఇలాంటి ఏమార్చే చర్యలు పాకిస్తాన్ మొదటి ఇప్పుడు దెబ్బ తప్పదు, నాకు బాధ లేదు, భయం లేదు, ఖచ్చితంగా దీనికి ప్రతీకారం ఉంటుందంటూ మసూద్ అజర్ పేరిట వచ్చినటువంటి ఈ ఏదైతే రివెంజ్ సంబంధించిన స్టేట్మెంట్ ఉందో అది నిజంగా మసూద్ చేశాడా లేదా పాకిస్తాన్ చేస్తుందా? ఈ అంశం పూర్తిగా తేలాల్సింది. కంప్లీట్ గా టెర్రర్ నెట్వర్క్ అడ్డం పెట్టుకొని వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ఉటంకిస్తూ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ గా ఇది మనం భావించాల్సి ఉంటుంది. పక్కా ఈ పాకిస్తాన్ ప్రభుత్వమే ఇలాంటి స్టేట్మెంట్ చేస్తుందని మాత్రం మనం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చేసినటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ముఖ్యంగా మనం ఏదైతే ఆ స్థావరాలను టార్గెట్ చేసాము, దాని తర్వాత ఇప్పటి వరకు అమాయక 10 మంది పౌరుల్ని మనం ఎల్ఓసి వెంబడి నిన్న ఉదయం నుంచి కూడా అటాక్ చేస్తూ చంపుతున్న పరిస్థితి. దానికి భారత్ కూడా చాలా ధీటుగా జవాబిస్తుంది. సరే, అక్కడ జరుగుతున్న అంశాలు అలా ఉంటే ఇప్పుడు మరి మసూద్ అజర్ ను అడ్డం పెట్టుకొని నిజంగా పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు పాల్పడబోతుంది అనేది మనం ఇక్కడ ఒక రకమైనటువంటి మీరు చెప్తున్నట్టుగా అనుమానాస్పద అంశం. సో ప్రస్తుతానికైతే ఈ దాడి తర్వాత జైషే మహమ్మద్ పై జరిగిన దాడి, అలాగే లష్కర్ ఇ తైబా పై జరిగిన దాడి, హిజ్బుల్ ముజాహిద్దీన్ హెడ్ క్వార్టర్స్ పై జరిగిన దాడి, ఏదైతే సియాల్కోట్ అలాగే మురిద్కే తర్వాత బహవల్పూర్ ఈ 3 కూడా పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. 1971 తర్వాత మనం స్వయంగా ఒక దేశ సార్వభౌమత్వానిపై చేసిన దాడిగానే మనం ఇది చెప్పుకుంటాం. పాకిస్తాన్ కూడా అదే క్లెయిమ్ చేసుకుంటుంది. సో ప్రస్తుతానికైతే ఆ 3 హెడ్ క్వార్టర్స్ ని మనం ధ్వంసం చేయగలిగామని మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. జైషే మహమ్మద్ ఈ మసూద్ అజర్ కుటుంబానికి సంబంధించినటువంటి 10 మంది చనిపోయినట్టుగానే చెప్తున్నారు. అలాగే 4 సహాయకులు చనిపోయినట్టుగా చెప్తారు. టోటల్ గా 14 మంది. దీంట్లో మరి మసూద్ అజర్ ఉన్నాడా లేదా అనేది కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రచురితం అవుతున్నాయి. వాటికి సంబంధించిన క్రెడిబిలిటీ ఏంటంటే మనం ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉంది ఫ్యాక్ట్ చెక్ ద్వారా. సో ప్రస్తుతానికైతే మసూద్ అజర్ పేరుతో వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటే వస్తున్న స్టేట్మెంట్ కు సంబంధించి అయితే మనం ఈ స్టేట్మెంట్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం ఇంకా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంది. రైట్ రామ్దాస్, ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న ఈ లెటర్ మసూద్ అజర్ రాసినట్టుగా చెప్పబడుతున్న లెటర్. మసూద్ అజర్ బతుకున్నాడా చనిపోయాడా? మసూద్ అజర్ చనిపోయాడు అని పాకిస్తాన్ మీడియానే చెప్పింది. మసూద్ అజర్తో పాటు 14 మంది చచ్చిపోయారు అని పాకిస్తాన్ మీడియా చెప్పింది. మసూద్ అజర్ వాడి ఇల్లు కూడా ఎక్కడ ఉందంటే బావల్పూర్లో ఉంది. బావల్పూర్లో వాడి ఇల్లు అదిగో మీరు చూస్తున్నారా, మంచి విలాసవంతమైన భవనంలో ఉంటున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళ ప్రజల సొమ్ముతో వీనికి ఫండింగ్ చేస్తూ ఉంది, సెక్యూరిటీని ఇస్తూ ఉంది. దీంతో భారత్ నుంచి తప్పించుకుని పారిపోయిన మసూద్ అజర్ భారత్పై దాడులకు ప్లాన్ చేస్తూ అదిగో ఆ విలాసవంతమైన భవనంలో హాయిగా నిద్రపోతున్నాడు. బహుశా మరి రాత్రి కంటి మీద కునుకుందో లేదంటే ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడో ఏమనుకుంటున్నాడో జస్ట్ మీరు థింక్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి. ఎందుకంటే ఇవి ప్రపంచానికి ఆనందకరమైన క్షణాలు, కానీ పాకిస్తాన్కి మాత్రం శోకకరమైన క్షణాలు. అందుకే చూడండి ఒకసారి RTV స్క్రీన్ పైన పాకిస్తాన్ నేతలందరూ కూడా
ఆ ఉగ్రవాదులు చచ్చిపోతే వాళ్ళ అంత్యక్రియలకు హాజరైనటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు ఏంటో తెలుసా? పాకిస్తాన్ చూసారా? పాకిస్తాన్లో ఉన్న భద్రతా సిబ్బంది పోలీసులు కూడా ఈ అంత్యక్రియలకు హాజరవుతున్నారు. అదిగో ఆ పెట్టెలో ఉన్నది ఏంటో తెలుసా? పాకిస్తాన్ తీవ్రవాది బాడీ ఉంది అందులో. చూసారా వాళ్ళ కళ్ళు చిన్నవి చేసుకొని ఎలా ఏడుస్తున్నారు? మరి మన బిడ్డల మీద ఈ కుక్కలు దాడి చేస్తే మన బిడ్డల కళ్ళలోంచి వచ్చిన ఏడుపు చూసి కదా వీళ్ళు నవ్వుకున్నారు. ఇప్పుడు చూడండి ఒక్కసారి వాళ్ళందరూ పాకిస్తాన్లో ఉన్న పౌరులందరూ ఆ టెర్రరిస్టులు చచ్చిపోతే మనం జరిపిన దాడిలో మన ఆపరేషన్ సింధూర్లో ఈ టెర్రరిస్టులు చచ్చిపోతే వాళ్ళ అంత్యక్రియలకు అశ్రునయనాలతో హాజరవుతున్నటువంటి పాకిస్తాన్ పాలకులను పాకిస్తాన్ నేతలను వాళ్ళు చేస్తున్న నినాదాలను మీరు కామెంట్లో ఏం చెప్తారో నాకైతే చూడాలనిపిస్తుంది. ఈ క్షణం నేను చెప్పే మాటలు ఆర్టీవీ చెబుతున్నటువంటి టెలికాస్ట్ చేస్తున్నటువంటి న్యూస్ను కేవలం మీకు చూపించడం మాత్రమే కాదు, మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. మీతో కలిసి పంచుకుని మాట్లాడుతూ ఈ వార్తల గురించి మనం మాట్లాడుకోవాలని అనిపిస్తోంది. నాకు అనిపిస్తోంది ఇది అబద్ధం, ఇది బాడీ కాదేమో అని ఎవరో కమెంట్ చేశారు. నిజమే బ్రో, బహుశా వాడి బాడీనో కాదో, కానీ పాకిస్తాన్ మీడియా అంటోంది మజూర్ చచ్చిపోయాడు అని. మజూర్ అజాద్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు 14 మంది చనిపోయారని పాకిస్తాన్ మీడియా చెప్పింది. మరి ఇటు మరో ఛానల్ ఏం చెప్తోంది? మసూద్ అజార్ రాసినటువంటి ఒక లెటర్ని టెలికాస్ట్ చేసి మౌలానా మసూద్ అజార్ రాసినటువంటి ఒక లెటర్ని రాసినట్టుగా చెప్పబడుతున్నారు. మరి పాకిస్తాన్లో ఉన్న మిగిలిన టెర్రరిస్టులో ధైర్యాన్ని నింపడానికి వీడు బతికే ఉన్నాడు అని ప్రపంచానికి చెప్పాలని అనుకుంటుందో, లేకపోతే నిజంగానే మసూద్ అజార్ ఏదైనా ఒక చిన్న గాయాలతోనో త్రుట్లోనో తప్పించుకున్నాడో మనకు తెలియదు. ప్రస్తుతానికి మనకున్న సమాచారం చనిపోయాడు అని, ఈ లెటర్లో ఉన్నది చనిపోలేదు అని. అంటే ప్రతీకారం తీర్చుకుంటాను అని భారత్ మీద సవాల్ చేస్తూ మళ్ళీ లెటర్ రాస్తున్నాడా? మళ్ళీ ప్రతీకారం ఇప్పటికే మనం పాకిస్తాన్ భూభాగం మీద మనం ఫిజికల్ కాలు పెట్టకుండా మన ఆయుధాలను పంపించి సరిగ్గా టార్గెట్ చేసి వాడి భవనానికి సరిగ్గా సెంటర్లో పెట్టి కొడితే ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ మసూద్ అజార్ లెటర్ రాశాడు అనుకుందాం, వాళ్ళ కుటుంబంలో 10 మంది చచ్చిపోయారు. ఒకవేళ పాకిస్తాన్ మీడియా చెప్తుందే నిజం అనుకుందాం, మసూద్ అజార్తో పాటు 14 మంది చచ్చిపోయారు. అదిగో వాని బిల్డింగ్. ఇప్పుడు మీకు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఆ దృశ్యాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో, ఈ లైవ్ చూస్తున్న మీకేమనిపిస్తుందో చెప్పండి ఒకసారి. చూడండి ఒకసారి. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ మిలిటరీ చూడండి ఒకసారి. వాడు ఎవడో తెలుసా? ఇప్పుడు మీరు చూస్తుంది ఎవరో తెలుసా? మనం రాత్రి చేసిన దాడిలో గాయపడ్డ టెర్రరిస్టులు. వాళ్ళకి పాకిస్తాన్ సైనికులు వెళ్ళి వాళ్ళకి కరచాలనం చేసి బాగున్నావా, నొప్పిగా ఉందా, దెబ్బ ఎక్కడ తగిలింది, తగ్గిపోతుందిరే, బాధపడకు లాంటి కబుర్లు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి చూడండి ఒకసారి. వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఇంతమంది చనిపోయారు, మిగిలిన వాళ్ళని ఏరి పారేస్తామని కదా చెప్పాలి, కానీ బహుశా పాకిస్తాన్ అంగీకరించేది కదా. చూడండి ఒకసారి. ఇంతకుముందు మనం చూసాం వాళ్ళ అంత్యక్రియలకు హాజరవుతున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది చచ్చిన టెర్రరిస్టుల అంత్యక్రియలకు ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పెద్దలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకులు, పాకిస్తాన్ పోలీసులు హాజరై నినాదాలు చేస్తూ ఉన్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది ఏంటి? పాకిస్తాన్లో ఉన్న పాలకులు, పాకిస్తాన్లో ఉన్న సైనికులు, పాకిస్తాన్లో ఉన్న పోలీసులు కలిసి వెళ్ళి మనం రాత్రి చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలతో బయటపడ్డటువంటి మిగిలిన టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి అయ్యో బాధగా ఉందా, అయ్యో నొప్పిగా ఉందా, దెబ్బ ఎక్కడ తగిలింది, తగ్గిపోతుందిలే, వైద్యం అందిస్తాంలే, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పే మాటలు మాట్లాడుతున్నారు. మసూద్ అజార్ చచ్చిపోయాడని అడుగుంటుంటారు బహుశా వీళ్ళు కూడా. మసూద్ అజార్ బతికే ఉన్నాడు, మనం ప్రతీకారం తీర్చుకుందాం లాంటి మాటలు బహుశా వీళ్ళకి చెప్తున్నారేమో. అందుకే పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఏమంటుంది? పాకిస్తాన్ కూడా ప్రపంచానికి చెప్పింది, అమెరికా కూడా ఫోన్ చేసి చెప్పింది మాపై భారత్ దొంగ దెబ్బ తీసింది అని. చాలే మేము నమ్మేశామని అమెరికా కూడా చెప్పింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని వెనక్కి వచ్చేశారు. పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. ఆ 2 దృశ్యాలు చూడండి ఒకసారి. ఆ రెండో బాక్స్లో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక 4 మెసేజ్లు అయితే నేను చదువుతాను. ఆ రెండో బాక్స్లో, మొదటి బాక్స్లో 1 చచ్చిపోయిన టెర్రరిస్ట్కి అంత్యక్రియలకు హాజరైనటువంటి పాకిస్తాన్ జనం. 2 గాయాల పాలైనటువంటి టెర్రరిస్టుకి ఆసుపత్రికి వెళ్ళి అయ్యో దెబ్బ తగిలిందా, నొప్పిగా ఉందా, బాధగా ఉందా, పండు తీసుకో, నీకు త్వరలోనే తగ్గిపోతుందిలే ఇలాంటి మాటలు చెప్తున్నటువంటిది. ఈ 2